రాయదుర్గం భూముల వ్యవహారంలో ఎస్బీఐ తీరుపై ప్రభుత్వం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. ఎస్బీఐపై కేంద్రానికి ఫిర్యాదు చేసే యోచనలో తెలంగాణ సర్కారు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆర్బీఐ ఆర్థిక శాఖ ప్రధానికి ఫిర్యాదు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. 600 కోట్ల రూపాయల భూమిని 13.5 కోట్ల కేటాయించారు. ఈ కేటాయింపుల తర్వాత ఎస్బీఐ వైఖరి మారిందని ఆరోపణలున్నా రాయదుర్గం భూములకు ప్రత్యామ్నాయ స్థలానికి ముందుగా అంగీకరించిన ఎస్బీఐ ఆ తర్వాత తన వైఖరి మార్చుకుందన్న ఆరోపణలున్నాయి. రాజకీయ ఒత్తిళ్లు కుట్రకోణం ఉండవచ్చని ప్రభుత్వం అనుమానిస్తోంది. రాయదుర్గం భూముల వ్యవహారంలో ఎస్బీఐ తీరుపై ప్రభుత్వం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ రెడ్డి తెలుసుకుందాం. సుధీర్, రాయదుర్గం భూముల వ్యవహారంలో ఎస్బీఐ తీరుకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకోబోతోంది? తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా ఎస్బీఐ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన 2 రోజులుగా కూడా ఎస్బీఐ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్య వాదోపవాదాలు అయితే జరుగుతుంది. గతంలో ఎస్బీఐకి కేటాయించిన భూమి ఏదైతే ఉందో రాయదుర్గంలో దాదాపు 600 కోట్ల రూపాయల విలువ చేసే భూమి ఏదైతే ఉందో ఆ భూమిని 13.5 కోట్లకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. దీని మీద హైకోర్టును ఆశ్రయించింది ఎస్బీఐ. ప్రస్తుతం టీజీఐఐసీ ఆధ్వర్యంలో ఈ భూమి ఉంది. ఈ భూమికి సంబంధించి హైకోర్టులో కేసు నడుస్తుంది. అయితే తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఎస్బీఐ కోర్టును ఆశ్రయించిందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎస్బీఐకి సంబంధించి అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వివిధ శాఖలకు సంబంధించిన ఖాతాల్లో ఎస్బీఐకి సంబంధించిన ఖాతాలు ఎన్ని ఉన్నాయి, అందులో ఎన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి, మిగతా పూర్తి వివరాలు అందజేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది. త్వరలోనే ఎస్బీఐకి సంబంధించిన ఖాతాలన్నింటినీ కూడా మూసేసి మరొక ప్రైవేట్ బ్యాంకుకు తరలించాలని చెప్పేసి అయితే భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కూడా ఒక సంచలన కామెంట్స్ అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయానికి సంబంధించి ఎస్బీఐ చేస్తున్న ఏకపక్ష ధోరణి ఏదైతే ఉందో దీని మీద ఆర్బీఐకి కంప్లైంట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎస్బీఐ వ్యవహారంలో కేంద్ర ఆర్థిక శాఖ అదేవిధంగా అవసరమైతే ప్రధానమంత్రిని కూడా కలిసి ఫిర్యాదు చేయాలని చెప్పేసి అయితే భావిస్తుంది. ప్రస్తుతం ఎస్బీఐ చైర్మన్ గా అదేవిధంగా మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న చల్లా శ్రీనివాసులు శెట్టిపై కొంత రాజకీయ ప్రభావం ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు కొన్ని ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేస్తుంది. దీని మీద రాజకీయ కోణంలో ఏమైనా కుట్రలు జరుగుతున్నాయనే విషయానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీస్తుంది. ఎందుకంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఎస్బీఐ ఇద్దరి మధ్య కుదిరిన ఒప్పందాన్ని కాదని చెప్పేసి ఇప్పుడు ఎస్బీఐ కోర్టును ఆశ్రయించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఏదేమైనా దాదాపు 600 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని తక్కువ ధరకు ఎస్బీఐకి కేటాయించినా గానీ కావాలని ఇందులో ఎస్బీఐ కోర్టును ఆశ్రయించిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎస్బీఐలో ఉన్న అన్ని ఖాతాలను వెంటనే మూసివేసి ఇతర ప్రైవేట్ బ్యాంకులకు తరలించాలి, ఎస్బీఐలతో పాటుగా ఇతర ఖాతాలన్నింటినీ కూడా అటు మళ్లించాలని చెప్పేసి ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా కూడా తెలుస్తుంది. All right, Sudhir, thank you.